అబద్దాలతో బీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని తెలిపారు పాలకుర్తి ఎమ్మెల్యే ఎస్ఎస్పిని రెడ్డి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఎస్ఎస్పిని రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రిగా ఆనాటి నేతలు చేసిందేమీ లేదని, ఇచ్చిన హామీలను ఎమ్మెల్యేగా నెరవేర్చేందుకు కృషి చేస్తానని అంటున్న ఎస్ఎస్పిని రెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉన్నాం. తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం హోరెత్తుంది. ఎన్నికల్లో నిలబడ్డ 16 వార్డులకు సంబంధించిన అభ్యర్థుల తరపున లోకల్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇంటింటి తిరుగుతూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఎట్లా జరుగుతుంది, ఈసారి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు తెలుసుకున్న ప్రజలు. తొర్రూరులో మొత్తం కూడా మీరే ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రజల్ని మళ్ళీ నేరుగా కలుస్తున్నారు. ఏమంటున్నారు, ఎట్లా ఉంది ఎన్నికలకు సంబంధించినటువంటి హోరు? చాలా వేడివాడిగా ఉన్నట్టుంది. వేడివాడిగానే ఉంది, కానీ వారు వన్ సైడ్ మేమే గెలవబోతున్నాం, అందులో ఏం డౌట్ లేదు. తొర్రూరు గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగిరేయబోతున్నాం. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ సీట్ కైవసం చేసుకుంటాం. మొత్తం 16 వార్డులు ఉన్నాయి మున్సిపాలిటీలో. 16 వార్డులలో కూడా 16 వార్డులు మా టార్గెట్. 13, 14 అయితే ఖచ్చితంగా గెలుస్తాము. ఎటుబడి చైర్మన్ సీట్ అయితే మేము కొట్టబోతున్నామని చెప్పడంలో ఆవగింజంత అనుమానం కూడా లేదు. ఎందుకంటే మీరే అన్న విధంగా అందరూ ఇల్లు తిరుగుతున్నాము. తిరిగినప్పుడు ప్రజల్లో నుంచి వచ్చే స్పందన, అంటే నోటి నుంచి మేము ఓటేస్తామని చెప్పేది ఒక్కటే చూడట్లే, మొహం చూస్తేనే చెప్పొచ్చు. ఆ విధంగా వాళ్ళ నుంచి వచ్చే స్పందన మనం వెళ్ళేదానికన్నా ముందే వాళ్ళే అమ్మ మేము వేస్తాం, వేరే వాళ్ళకు కూడా చెప్పేపిస్తాం అన్న విధంగా స్పందన ఉంది. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళది నేను వెళ్తుంటే చూసిన, అక్కడిక్కడ రోడ్ల మీద పోస్టర్లు ఉంటే మొన్న ఒక దగ్గర ఆగి చూసిన. ఇట్లా వెళ్తుంటే చూస్తే అందులో సగము అసలు ఇంత ఓపెన్గా అబద్ధాలు ఎట్లా ఆడతారా అనిపించింది. పోస్టర్లా ఒక పక్కనేమో ఉంటే చూపించేదాన్ని, మీకు కూడా ఎక్కడైనా ఉంటే బయట ఒకటి మన మైత్రి భవన్ అని ఉంటుంది, అది మేమే నేను వచ్చినాకనే ఫౌండేషన్ స్టోన్ వేసిన, మళ్ళీ నేను వచ్చినాకనే దాన్ని ఇనాగ్రేషన్ కూడా చేసిన. అది వాళ్ళే చెప్పించేసిండ్రంట. అంబేద్కర్ భవన్ ఇందాక అన్న మాట్లాడుతుంటే అక్కడ వెనకాల ఫస్ట్ మీటింగ్ దగ్గర వెనకాల ఉంది, అది ఫౌండేషన్ స్టోన్ నేనే వేసిన అండ్ ఇనాగ్రేషన్ కూడా నేనే చేసిన. కొబ్బరికాయ కొట్టడం మనమే, ఓపెనింగ్ మనమే. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే లేదా మీ నియోజకవర్గంలో చూస్తే తొర్రూరే అతిపెద్ద పట్టణం, తర్వాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి పట్టణంగా ఉంది. ఎట్లా ఉంది అసలు ఈ పట్టణానికి సంబంధించిన డెవలప్మెంట్ కావచ్చు, లేదా ఫ్యూచర్ మీ నియోజకవర్గానికి ఫ్యూచర్ సిటీగా మార్చడానికి సంబంధించి ఎట్లాంటివి ఉంటాయి? ఈ ఎన్నికల్లో ప్రజల నుంచి మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? దీని మీద ప్రజల నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇంకోటి ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఫైర్ స్టేషన్ కూడా మీరు అన్నట్టు తొర్రూరు టౌన్ అనేది చాలా పెద్దది అండ్ డెవలపింగ్ టౌన్ కూడా. ఇక్కడ ఫైర్ స్టేషన్ కూడా అవసరం ఉంది. ఇందాకనే మినిస్టర్ గారు కూడా మాట ఇచ్చినారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితే నేను గెలిచిన 3 నెలల నుంచి కూడా ఒకళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా, అంటే ఎవరు వచ్చి డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. అప్పటికి నేను గెలిచి 3 నెలలే అయింది. ఎవరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి మాట్లాడుకుంటుంటే విన్నప్పుడు నేను దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎట్లయినా మినిస్టర్ అయి ఉండే చేయలేదు, నేను చేయాలన్న సంకల్పంతో నేను దాన్ని గెలిచిన 3 నెలల నుంచే ప్రయత్నం చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినారు, అట్లనే మన శ్రీనన్న కూడా మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా తీసుకొస్తాం. సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇవన్నీ కరెంటు పోల్లు ఏవైతే ఉన్నాయో, వాటర్, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినవి కూడా బాధ్యత తీసుకొని చేపిస్తాము. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేదు. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు 3,500 వచ్చినాయి. అది అయిపోక ముందే ఏప్రిల్లో ఇంకా 3,500 వస్తున్నాయి. అర్హులైన ప్రతి పేద వాళ్ళకు కూడా ఇల్లు పెట్టిస్తాం. తొర్రూరులో చందాలు, దందాలు లాంటివి కూడా లేవు. మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇట్లాంటి పరిపాలన ఉంటే అందరూ కూడా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చని, అట్లాంటి వాటికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మేము ఈ 2 ఏళ్లలో కూడా ప్రశాంతమైన వాతావరణం టౌన్లో కూడా ఉంది. అదే కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు. కాంగ్రెస్కి పట్టం కట్టబోతున్నారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధి తన బాధ్యత అంటూ కూడా యశస్విని రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశతో కృష్ణమోహన్, V6 న్యూస్, మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు నుంచి.